Hello everyone, I am Dr. Srikanth Munna, consultant andrologist and urologist from V9 and Andro9 Hospitals, Begumpet. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ వీడియోలో మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ సంతానలేమికి పురుషాంగం సమస్యలకి లింక్ ఉంటుందా? చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే అంగం గట్టిపడట్లేదు సో పిల్లలు పుట్టరు, లేదా పిల్లలు పుట్టట్లేదు సో సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి నాకు. సో రెండు డిఫరెంట్ టాపిక్స్ అండి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్య వేరు, సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య వేరు. ఇంపోటెన్సీ, ఇన్ఫర్టిలిటీ రెండు డిఫరెంట్ సమస్యలు. రెండు విడివిడిగా ఉండొచ్చు, కలిపి ఉండొచ్చు, ఒకదానికి సంబంధం లేదు. సో పురుషాంగం సమస్య ఉంది, అంగస్తంభన లేకపోతే నాకు పిల్లలు ఎట్లా పుడతారు సార్, సపరేట్ అని ఎందుకు అంటున్నారా అని అనుకోవచ్చు. సో పురుషాంగం గట్టిపడటానికి ఇట్స్ ఏ వాస్కులర్ అండ్ న్యూరల్ ఫినామినన్, అంటే రక్త ప్రసరణకి, నరాల హార్మోన్స్ ఉత్తేజానికి సంబంధించినవి. అవి చేసే పనులు డిఫరెంట్. అట్లాగే ఇన్ఫర్టిలిటీ అంటే వీర్య కణాల ఉత్పత్తికి, వీర్యం సంబంధించిన గ్రోత్కి కావాల్సిన హార్మోన్స్ సపరేట్ ఎంటిటీ. సో ఒకటి ఉంటే రెండోది ఉండాలని గ్యారంటీ ఏం లేదు. కాకపోతే అంగస్తంభన సరిగ్గా జరగనప్పుడు సెక్షువల్ ఇంటర్కోర్స్ ప్రాపర్గా జరగకపోవచ్చు, వీర్యం క్వాంటిటీ తగ్గచ్చు, కాబట్టి ప్రెగ్నెన్సీ రావటం అనేది లేట్ అవ్వచ్చు. కానీ లోపల వీర్య కణాల సంఖ్య ఎంత ఉన్నది, తండ్రి అయ్యే అవకాశం ఉన్నదా లేదా అనేది అంగస్తంభనకి సంబంధించిన సమస్య కాదు. సో అంగస్తంభన సమస్య అనేది కంప్లీట్లీ ట్రీటబుల్ ఈ జనరేషన్లో. పాత రోజుల్లో కేవలం మందులు మాత్రమే ఉన్నప్పుడు, మందులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ప్రొఫైల్ ఎక్కువ ఉన్నప్పుడు, అందుబాటులో లేనప్పుడు ఈ ప్రాబ్లం తోటి పిల్లలు పుట్టకపోవటము, విడాకులు జరగటం అనేది రొటీన్గా జరిగిన రోజులు ఉన్నాయి, లేవనట్లేదు. కానీ ఇప్పుడున్న మన సైన్స్ అడ్వాన్స్మెంట్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కంప్లీట్లీ ట్రీటబుల్. కానీ దానికోసం మనం ఎంతవరకు, ఏ స్టెప్ వరకు పేషెంట్ని మనతో పాటు తీసుకొచ్చి రిపోర్ట్స్, రిజల్ట్స్ చూపెట్టాలి అనేది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. కొంతమంది సింపుల్ మందులకి, సింపుల్ కౌన్సిలింగ్కి రెస్పాండ్ అవ్వచ్చు. కొంతమంది కొన్ని థెరపీస్, షాక్ వేవ్ థెరపీ కానివ్వండి, కొన్ని చోట్ల పీ షాట్స్ అని ఇస్తున్నారు, కొన్ని ఇంపార్టెన్స్ లేదు దానికి, అయినా స్టిల్ ఇస్తున్నారు, పేషెంట్స్ ఇంప్రూవ్ అయ్యామని చెప్తారు. ప్లేసిబో ఎఫెక్ట్, సైకలాజికల్ రిజల్ట్, మందుల వల్ల వచ్చిన ఓవర్లాపింగ్ రిజల్ట్ కూడా అయి ఉండొచ్చు. కొంతమందికి సర్జరీస్ దాకా వెళ్ళి మనం పినైల్ ఇంప్లాంట్స్ లాంటివి వేసైనా రిజల్ట్స్ తీసుకురావాల్సిన ప్రాబ్లం ఉండొచ్చు. సివియర్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ, రక్త ప్రసరణ కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది, లేదా వెన్నుపూసకి డ్యామేజ్ అయిన పేషెంట్, స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్, మంచాన ఉన్న పేషెంట్స్, వీళ్ళకి వీర్య కణాలు లోపల నార్మల్గా ఉండొచ్చు, కానీ బయటికి తీసుకొచ్చే ప్రక్రియ జరగకపోవటం వల్ల పిల్లలు పుట్టట్లేదు. సో ఐవీఎఫ్ ద్వారా ఈ వీర్య కణాలని మనం టీజా అని, స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ ద్వారా తీసుకొచ్చి ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టించవచ్చు. లేదా వీర్యం న్యాచురల్గా బయటికి రావడానికి సెక్షువల్ ఇంటర్కోర్స్ అనే ఒక న్యాచురల్ ప్రాసెస్ ద్వారా మనం రిజల్ట్ తీసుకొచ్చి కూడా పిల్లల్ని కలిగించవచ్చు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది కాబట్టి నాకు పిల్లలు పుట్టరు, సంసారానికి పనికిరాడు అనుకోవటం తప్పు. అది ఆడవారి సైడ్ నుంచి అయినా సరే, డివోర్స్కి అప్లై చేసేటప్పుడు పాయింట్లో, మగవాళ్ళ సైడ్ నుంచి సైకలాజికల్గా లైఫ్ సూసైడ్ దాకా పోయే ఆలోచనలు వచ్చే సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. ఇద్దరూ చేసేది తప్పు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కంప్లీట్లీ ట్రీటబుల్. రెండవది ఇన్ఫర్టిలిటీ. ఎరెక్షన్ మంచిగా ఉంది, సెక్షువల్ కెపాసిటీ మామూలుగా ఉంది, వీర్యం నార్మల్గా ఎజాక్యులేట్ అవుతుంది, కానీ దాంట్లో వీర్య కణాలు లేవు. ఇది ఇన్ఫర్టిలిటీ ఇష్యూ. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది కూడా మోస్ట్లీ 90% ఆఫ్ ది టైమ్స్ ట్రీటబుల్ సిచ్యువేషన్. కేవలం జన్యుపరంగా వీర్య కణాలు తయారు చేసే జెనెటిక్ మెటీరియల్ బాడీలో లేకపోతేనే వీర్యంని మనం ఏదో ఒక ప్రాసెస్ ద్వారా తెప్పించడానికి ఫెయిల్ అవుతాం. ఇట్లాంటి కండిషన్స్ వెరీ రేర్గా ఉండే 1-2 కేసు తప్పితే 90% పైన పేషెంట్స్ ఏదైతే వీర్య కణాలు తక్కువ ఉండి పిల్లలు పుట్టకపోవటం, లేదా ఎజూస్పర్మియా కంప్లీట్లీ జీరో ఉండి పిల్లలు పుట్టకపోవటం, వీళ్ళల్లో కూడా ట్రీట్మెంట్స్ ఇందాక పలానా ప్రాబ్లంకి ఏ స్టెప్ దాకా మనం వెళ్ళాలనేటట్టు ఇక్కడ కూడా మనం మందులతో రెస్పాన్స్ తీసుకురాగలమా, హార్మోనల్ కరెక్షన్స్ తోటి రెస్పాన్స్ తీసుకురాగలమా, స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్ తోటి నీడిల్ వేసుకొని స్పర్మ్ తీసుకొని ఐవీఎఫ్ తోటి తెచ్చుకోవటమా, మైక్రోటీజీ అని ఇంకొంచెం పెద్ద సర్జరీ చేసి స్పర్మ్స్ని మైక్రోస్కోప్లో వెతుక్కొని మనం డైరెక్ట్గా టెస్టిస్ నుంచి రిట్రీవ్ చేసి ఐవీఎఫ్ తోటి తెచ్చుకోవటమా. ఇంత కూడా అవసరం లేదు, మందులతో వాడగానే ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కంప్లీట్గా రాలేదంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాలేదు, కానీ ఐయుఐ అనే ఒక చిన్న పద్ధతి ద్వారా సగం కౌంట్ నార్మల్గా ఉండేదాంట్లో సగంకి మనం రీచ్ అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలమా అనేది డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ స్టెప్స్ వరకు మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఓవరాల్గా రెండు కలిపి ఉండే ప్రాబ్లమ్స్ కాదు, ఒకటి ఉంటే రెండోది ఉండాలని లేదు. మీకున్న ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఇన్ఫర్టిలిటీయా, ఇంపోటెన్సియా, అంటే సంతానలేమి వీర్య కణాలకు సంబంధించిన సమస్య, సెక్స్ సమస్యలు ఏమీ లేవా, లేదా
సెక్స్ సమస్య ఉంది కానీ వీర్యం కౌంట్ క్వాలిటీ అన్ని రిపోర్ట్స్లో నార్మల్గా ఉన్నాయా, లేదా రెండు కలిపి ఉన్నాయా? ఈ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ని మనం సెగ్రిగేట్ చేస్తే ట్రీట్మెంట్ వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పరంగా సింపుల్ అవుతుంది. చాలామంది ఒక ప్రాబ్లం ఉందనుకొని రెండో ప్రాబ్లం కొని తెచ్చుకుంటుంటారు సైకలాజికల్గా. సో ఇట్లాంటి తప్పులు పొరపాట్లు చేయకండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ట్రీట్మెంట్ అవసరమైతే వీఆర్ అవైలబుల్ ఫర్ యూ హియర్ అట్ V9 హాస్పిటల్స్ అండ్ ఆండ్రాయిడ్ ఇన్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్.